కొడుకు పుట్టలేదని తల్లిదండ్రులు చెయ్యని పూజలు ఉండవు. ఒకవేళ పుట్టిన కొడుకు సరైన మార్గంలో లేకుంటే ఆ తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. అలాంటి కన్న తల్లిని కేవలం ఆస్తి కోసం కత్తితో నరికి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోకనగర్ ప్రాంతంలో లక్ష్మీ నరసమ్మ నివాసం ఉంటుంది. ఆమె వయసు 50 ఏళ్లు పైమాటే. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. గతంలో ఆమె భర్త చనిపోయాడు. ఆమె కొడుకు శివాజీ తాపి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఓ కూతురు కూడా ఉంది. ఇటీవలే వివాహం చేసింది. శివాజీకి 2 పిల్లలు ఉన్నారు. కొడుకు కూతుర్ని చూసి ఆ తల్లి తెగ మురిసిపోయేది. లక్ష్మీ నరసమ్మ సొంత ఇంటిలో నివాసం ఉంటుంది. లక్ష్మీ నరసమ్మకు కొంత ఆస్తి ఉంది. ఈ విషయంలో తల్లి కొడుకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆస్తి వివాదం నేపథ్యంలో జన్మనిచ్చిన తల్లిని కత్తితో నరికి చంపేశాడు కసాయి కొడుకు. పగ తీరిన తరువాత కత్తిని నేలపై పడేశాడు. ఈ భయంకర ఘటనను చూసిన ఓ వ్యక్తి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. అప్పటికే ఆ తల్లి తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది. అనంతరం మృతి చెందింది. ఇది 3వసారి. ముందు 2 సార్లు కొట్టాడండి. కొట్టినా మేము తోడబుట్టినోడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు. ఒకసారి మా ముందే కర్రచుకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు. తలకాయ పగిలిపోయింది, చెయ్యి కట్టినరిపోయింది. ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు. తీసుకొచ్చాడు. మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను. 20 రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయ్యింది. మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా, ఇంటికాడ ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది. ఇది 3వసారి అండి. ఇలాగే నరికేస్తాము. ఎందుకు కొడుతున్నాడో ఏంటో ఆడికే తెలియదు. కొన్ని ఏదన్నది మనుషులు మెలుగురిలో పెట్టి మాట్లాడుకొని అదని ఇదని చేసుకుంటూ మానేసి ఎలా చేస్తున్నాడండి. అమ్మాగారండి, అన్నయ్య.